విద్యార్థులారా, నైతిక జీవితము చాలా ప్రధానం. Dear students, moral life is very important. నైతిక జీవితమునకు విద్యార్థులు తమ స్వార్థమును స్వప్రయోజనమును కొంచెం త్యాగం చేయవలసి వస్తుంది. Students have to sacrifice their selfishness and self-interest for the sake of moral life. కానీ ఈనాటి విద్యార్థులు యందు త్యాగం అన్నది ఏమాత్రం కూడా కనిపించటలేదు. But you cannot find such sacred feeling of sacrifice in students of today. విద్యార్థులు పరీక్షల యందు మార్కులు తెచ్చుకున్నటకు మొదలు బస్సులో సీటు చిక్కేంత వరకు కూడాను స్వార్థము స్వార్థము స్వార్థం. Students are filled with selfishness, whether it is with reference to getting marks or getting a seat in the bus. ఫస్ట్ మార్క్స్ నాకే రావాలి, I should alone get first marks. ఫస్ట్ సీట్ నాకే చిక్కాలి, I should alone get first seat. మనకంటే హీనస్థితి ఎందున్నటువంటి వారు, మనకంటే బలహీనమైనటువంటి వారు ఇంకా ఎంతమంది జగత్తులో లేరు. How many more people are there who are less fortunate than us, who need that great help? కనుక సమర్థమైనటువంటి భావాన్ని విద్యార్థులు అభివృద్ధి గావించుకున్నప్పుడే మన యొక్క స్వార్థమైనటువంటిది త్యజించిన వారం అవుతాం. Only when students develop that kind of equality, we would have given up selfishness. ఈనాటి విద్యార్థులు కేవలము పట్టభద్రులై పట్టములు చేతబట్టుకొని తద్వారా ఉన్నత ఉద్యోగములు చేసి ధనకనక వస్తువాహనాలను పోషించుకొని తద్వారా సుఖశాంతులు పొందవచ్చుననేటువంటి ఊహాగానములు అనుకుంటున్నారు విద్యార్థులు. Today's students are thinking that by getting degrees, by getting good positions of power, by earning wealth, they can have all peace and prosperity for themselves. కానీ ఈనాటి విద్యార్థులు యందు ఒక బలహీనమైనటువంటి యొక్క ఆపోహలు అభివృద్ధి పడుతున్నాయి. But the students are developing a few staring weaknesses in them. ఏమిటనగా ధనకనక వస్తువాహనాదుల చేతనే మానవుడు శాంతి సుఖమును పొందుతున్నాడు కనుక ధనకనక వస్తువాహనాలు మానవునికి అత్యవసరము అనేటువంటి యొక్క భావంలో వీరు మునిగిపోతున్నారు. Students are under the impression that wealth, prosperity is going to bring them peace and security. But this is a delusion. ఇది చాలా పొరపాటు. This is a great mistake. ఇది తప్పు అభిప్రాయం. This is a wrong opinion.